హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయమాత. అది ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. వైరల్ జ్వరం వచ్చి వీడియోలు చేయలేకపోయినా ఫ్రెండ్స్, అందుకు క్షమించండి. వర్షాకాలం అంటే మామూలుగా ఉంటుందానండి, ఇట్లనే వైరల్ జ్వరాలు ఎటువడతాటే ఉన్నాయి. మనము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, అయినా అది రాక తప్పదన్నమాట. అట్లాంటి పరిస్థితి అయిందన్నట్టు. ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. 3 గంటల ముందు నేను గోధుమ రవ్వనైతే నానబెట్టిన, అయితే మంచిగా నానిపోయి వచ్చింది. ఈ గోధుమ రవ్వ ఇంట్లో పట్టింది కాదండి, దుకాణంలోకి వెళ్ళి తీసుకొచ్చింది. ఇట్లా రెడీమేడ్ దొరుకుతుంది అన్నమాట. మీరు ఇంతకుముందు కూడా ఎన్నో వీడియోలో చూసి ఉంటారు. ఇంకా మా మహారాష్ట్రలో అయితే దీని పేరు దలియా అన్నమాట. మేమైతే దలియా అని అంటాము. అయితే నేను 2 గ్లాసుల గోధుమ రవ్వ తీసుకొని అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ అయితే తీసుకుంటాను. బొంబాయి రవ్వ అయినా సరే, సన్నపు రవ్వ అయినా సరే, ఏ ఒక్కటి ఉన్నా కూడా పర్వాలేదండి. ఇప్పుడు నేను సన్నపు రవ్వే తీసుకున్నా ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ రవ్వ అయితే వేసేసుకుంటాను. ఈ రవ్వ మొత్తము వేసుకున్న తర్వాత ఇందులో నేను గోధుమ రవ్వ అయితే నానబెట్టుకొని పెట్టుకున్నా కదనండి, అది కూడా వేసేసుకుంటా. ఇక్కడ నేను మొత్తం రవ్వ అయితే యూజ్ చేస్తలేనండి, 1 గ్లాసు రవ్వనే యూజ్ చేస్తాను. అంటే ఒక 5 గంటలు రవ్వనైతే వేసుకుంటాను అన్నమాట, గోధుమ రవ్వను. ఇక్కడ ఎట్లా తీసుకోవాలంటే, మనము 1 కప్పు రవ్వ తీసుకుంటే ఇక్కడ 1 గ్లాసు గోధుమ రవ్వ తీసుకోవాలండి. 2 కప్పుల రవ్వ తీసుకునేది ఉంటే 2 గ్లాసుల గోధుమ రవ్వ తీసుకోవాలి. సాయంత్రం పూట గోధుమ రవ్వతోని ఇడ్లీ పెట్టుకుందామనే ఉద్దేశంతో నేను 2 గ్లాసులు వేసిందండి. ఇప్పుడు ఇక్కడ ఒక 4-5 స్పూన్లు నేను పెరుగు వేసుకుంటాను. అంటే ఒక మీడియం సైజు కప్పు నిండా గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, పెరుగు, ఇవి 3 కూడా కలిపి పెట్టేసుకుంటాను. కనీసం ఒక అరగంట కోసానికైతే పక్కకైతే పెట్టుకుందామండి కలుపుకున్న తర్వాత. వీటితోటైతే నేను గుంట పొంగనాల రెసిపీ అయితే చేస్తానండి. ఇప్పుడు మనము చట్నీ తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే వేసుకుంటాను. ఇంకా కొంచెం నూనె పోసుకుంటా. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకుంటాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో టమాటాలు అయితే వేసుకుంటానండి. అట్లనే దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చీలు, ఒక 2-3 ఎల్లిపాయలు, పిడికడంతా కొత్తిమీరాకు వేసుకొని కొంచెం కలుపుకుందాము. ఇంకా ఇక్కడ పల్లీలకు బదులు పుట్నాల పప్పు అయితే వేసుకుంటానండి. ఒక పిడికడన్ని పుట్నాలు అయితే వేసుకున్నా. అట్లనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో 2 ఇంచుల చింతపండు అయితే వేసుకుంటానండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడైతే దించేసుకుందాము. చల్లార్పుకుందామండి ఒక ప్లేట్లో వేసుకొని. నానబెట్టుకొని పెట్టుకున్న గోధుమ రవ్వది బ్యాటర్ అయితే ఒకసారి చూసేసుకుందామండి. మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. అయితే మనం కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మనకు గుంట పొంగనాలు చేయడానికి ఎట్లనైతే బ్యాటర్ కావాలో అట్లా చేసుకోవాలి. అయితే ముందుగా ఇక్కడ నేను క్యారెట్ తురుముకొని అయితే పెట్టుకున్నానండి. అయితే క్యారెట్ కూడా వేసుకున్నా. అట్లనే అలసంతకాయలు ఉంటాయి కదా, అవి కూడా బాగా సన్నగా కోసుకొని వేసుకున్నా. కొంచెం కొత్తిమీరాకు వేసుకున్నా. అట్లనే ఇక్కడ నేను 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటానండి. ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మన ఇష్టము. అట్లనే ఇక్కడ మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలండి, అన్నీ కలిసిపోయేటట్టు. ఇట్లా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక సగం స్పూను వంట సోడా అయితే వేసుకోవాలండి. ఇంకా కొన్ని వాటరు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. వంట సోడా వేసుకుంటాం కదనండి మనము, వేసుకొని కలిపిన తర్వాత ఇంకా బ్యాటర్ అనేది మొత్తం ఫ్లఫీగా రెడీ అయిపోతుంది.
మనము గుంట పొంగనాలు చేసుకునేటప్పుడు అవి కూడా బాగా స్పాంజీగా రెడీ అవుతాయి. అయితే ఆప్షన్లా ఏంటిదంటే మనము ఈనో పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వంట సోడా లేకపోయేది ఉంటే. ఇప్పుడు గుంట పొంగనాల పాత్ర పెట్టుకొని ఇంకా నూనె అయితే వేసుకొని ఇప్పుడు బ్యాటర్ అయితే వేసేసుకుంటానండి. ఇప్పుడు ఒక్కసారి గుంట పొంగనాలు అయితే చూసేసుకుందామండి. తారుమారు అయితే చేసేసుకుంటా. గోధుమ రవ్వతోటి గుంట పొంగనాలు భలే టేస్ట్ ఉంటాయండి. మీకు నచ్చేది ఉంటే ఎప్పుడన్నా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ గుంట పొంగనాలు గోధుమ రవ్వ బియ్యం రవ్వ కూడా కలిపి చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా అవుతాయి. గుంట పొంగనాలు రెండు వైపులా కూడా కాల్చుకున్నాక ఇట్లా మంచి కలర్ వచ్చిన మూలే తీసి అయితే ఇంకా ఒక ప్లేట్లనైతే వేసేసుకుంటానండి. ఇంకా మళ్ళీ ఒక్కసారి ట్రిప్ అయితే వేసేస్తాను. ఈరోజు అయితే పొట్టి ఇంట్లోనే ఉన్నాడండి. మౌంట్ కార్మెల్ డే సందర్భంగా ఇంకా సెలవు ఇచ్చిండ్రు అన్నమాట స్కూల్కి. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చి అయితే పొద్దుగాలదన్నమాట. ఈరోజు వచ్చి అయితే బుధవారం అండి. ఇంకా ఇప్పుడు చట్నీ కోసానికి మనము టమాటాలు వేయించుకొని పెట్టుకున్నాం కదా. చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోనైతే వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటానండి. ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ గుంట పొంగనాలకు మంచి కాంబినేషన్ అన్నమాట. మనందరికీ తెలిసిన విషయమే కదనండి, చట్నీలల్లా ఎన్నో ప్రకారాలు ఉన్నాయి అన్నమాట. మనం పల్లీలతోని చేసుకోవచ్చు, నువ్వులతో చేసుకోవచ్చు, ఇట్లా పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు, కొబ్బరికాయతో చేసుకోవచ్చు. అలా ఎన్నో తీరులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ మన గుంట పొంగనాలు అయితే మొత్తానికి రెడీ అయినాయండి. ఎంత మంచిగా పొంగినాయి కదా. లోపల వరకు కూడా మంచిగా ఉడికి వచ్చినాయి. గోధుమ రవ్వతో చేస్తే నిజంగా చాలా బాగొస్తాయండి. ఇప్పుడు నేను సర్వ్ అయితే చేసుకుంటున్నానండి గుంట పొంగనాలు, అట్లనే ఇంకా చట్నీ. రండి ఫ్రెండ్స్, తిని చెప్పారు గుంట పొంగనాలు ఎట్లయినాయో. ఇక్కడ ఇంకా పొట్టికైతే ఇచ్చేసిందండి, పొట్టి అయితే తింటాండు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. అంతవరదాకా టేక్ కేర్, బాయ్.